ధీరజ్ ఆవేశంగా హాస్పిటల్కి వస్తుంటాడు. అది చూసిన ప్రేమ ఎదురెళ్ళి అమూల్యని కలిశావా, ఏమైనా చెప్పిందా అని అడుగుతుంది. ఏంటి చెప్పేది, ప్రేమించాను, పెళ్లి చేసుకున్నానని. అందువల్లే కదా చందు అన్నయ్య ఆవేశంగా దాని దగ్గరికి వెళ్ళాడు అని అంటాడు ధీరజ్. అక్కడేం జరిగిందిరా చెప్పరా అనేసరికి నాన్న అని ఏడుస్తూ ఆటోలో నుంచి దిగుతుంది అమూల్య. నాన్న నాన్న అంటూ ఐసీయూలో ఉన్న రామరాజుని వెతుక్కుంటూ వెళ్ళి కాళ్లపై పడి ఏడుస్తుంది. నాన్న అంటూ తనివితీరా తండ్రిని తాకడానికి చేయి చాస్తుంది. ఇంతట్లో వేదవతి పరిగెత్తుకుంటూ వచ్చి తాగకుండానే చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతుంది. చేసిందంతా చేసి చచ్చాడో బతికోడో చూడ్డానికి వచ్చావా అంటూ చెలరేగిపోతుంది వేదవతి. ఒక్కసారి నాన్నని చూడనివ్వమ్మా అని అమూల్య ఏడుస్తూ ఉంటుంది. నోరు ముయ్యవే, నీ వల్లే కదే ఆయనకి పరిస్థితి. నాన్న అని పిలవడానికి నోరెలా వచ్చిందే పాపిష్టిదానా. గుండెలపై పెట్టుకుని పెంచిన వాడిని గుండెలపై తన్నావు కదే. ఉక్కులాంటి మనిషి ఎలా పడి ఉన్నాడో చూడు. ఏం పోయాకాలమే నీకు. కన్నవాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నీకిష్టం వచ్చినట్లు చేస్తావా? నిన్ను చూస్తే ఆయనకి ఉన్న ప్రాణం కూడా పోతుంది. నువ్వు ఆయన్ని చూడ్డానికి వీల్లేదు. ముందు ఇక్కడి నుంచి పోవే అంటూ ఈడ్చుకొచ్చి హాస్పిటల్ బయటికి నెట్టేస్తుంది వేదవతి. ఏంటత్తయ్య ఇది, అందరూ చూస్తున్నారు అని అంటుంది నర్మద. చూస్తే చూడని, ఇది చేసిన నిర్వాకానికి దీన్ని ఏం చేసినా పర్లేదు. ఇక నుంచి ఇది నా కంటికి కనిపించకూడదు. ఈ రోజుతో నీకు మాకు సంబంధం తెగిపోయింది. పోవే పో, నీ నీడ కూడా ఆయనపై పడ్డానికి వీల్లేదు అంటూ కొడుకుల్ని తీసుకుని వెళ్ళిపోతుంది వేదవతి. ఇక నర్మదా ప్రేమాలు వచ్చి లే అమూల్య అని ఓదార్చుతారు. అటు భాగ్యం ఇడ్లీలు అమూల్యాని కలవడానికి భద్రావతి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాళ్ళు పట్టుకుని వాళ్ల పేర్లు బయటకు రాకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. దొంగచాటుగా కిటికీలో నుంచి దూకి లోపలికి వస్తారు. అయితే ఇడ్లీని చీకట్లో వీరకుమ్ముడు కుమ్మేసి లైట్లు వేస్తుంది భద్రావతి. ఈ టైంలో ఇద్దరు దొంగచాటుగా ఇంట్లోకి వచ్చారంటే ఏదో పెద్ద ప్లానింగ్లోనే వచ్చి ఉంటారు అని అంటుంది భద్రావతి. ఇడ్లీలో చట్నీ కూడా వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం, ఇంకా ప్లాన్లు కూడానా? మీ కాళ్ళు పట్టుకుంటాను అని బ్రతిమలాడతాడు. నువ్వు పక్కకు ఉండు అని భాగ్యం మ్యాటర్లోకి దిగుతుంది. విశ్వబాబుకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం చేసింది నా కూతురని క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటే మా అమ్మాయి కాపురం పొలంలో పడ్డ విమానంలా కూలిపోద్ది. కాబట్టి మీరే ఏదొకటి చేసి ఆ అమ్మాయి మా అమ్మాయి పేరు చెప్పకుండా మీరే నోరు మూయించాలి అని అంటుంది భాగ్యం. నేను చెప్పడానికి, అది వినడానికి అది అసలు ఇంట్లో ఉంటే కదా వాళ్ళ నాన్నని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళింది అని అంటుంది భద్రావతి. ఆ మాట వినగానే ఇడ్లీ భాగ్యంలకు గుండాగినంత పని అవుతుంది. భాగ్యం, మన టైం బ్యాడ్ లగత్తే అని అంటూ ఉంటాడు ఇడ్లీ. బయట విశ్వ కనిపించడంతో నీ వల్ల మేం మొత్తం మునిగిపోయాం. మా పేరు బయటకు పడకుండా ఉండాలంటే మేం వెళ్ళి ఆ అమూల్య కాళ్ళపై పడాలి అని అంటూ ఉంటారు భాగ్యం ఇడ్లీలు.